మా ఇంట్లో పని మనిషికి సంబంధించిన వీడియోలు పెట్టినప్పుడల్లా పని మనిషి అని పిలసొద్దని చెప్పి చాలా మంది నాకు కామెంట్లు అయితే పెట్టినారు. మా ఇంట్లో పని చేసాం పాపము, ఆమె కమ్మలు ఇరిగిపోయినాయి, మాల్యాకి ఎత్తుకొని జాయింట్ చేసుకోరా అని చెప్పి ఎన్నో రోజుల నుండి అయితే భంగపడుతుంది నన్ను పాపము. ఇంక ఈ రోజు నేను మా కోయేటి మేడాన్ని వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వదిలేసి మాల్యాకి అయితే వచ్చినాను, కమ్మలు తయారు చేయించుకుందాం అని చెప్పి. ఇంక ఇక్కడ బంగారు షాపులేకి ఏ షాపులేకి వచ్చినా కూడా ఒకటే మాట చెప్తున్నారు, इधर जॉइंट नहीं आता है, ये देखो किधर आएगा, ये देखो इसका పొజిషన్. ఈ కమ్మలను తయారైతే చేయలేమని చెప్తున్నాడు. ఇవి వచ్చేసి లోపలికి ఇరిగిపోయినాయి, లోపల పెట్టి జాయింట్ చేయలేము, ఆ హీట్కి వచ్చేసి మొత్తం అంతా కరిగిపోతుందని. ఏ షాప్ లేకపోయినా కూడా తయారు చేసే అవకాశం లేదని చెప్తున్నారు. ఇంకా మా పని మనిషి ఫోన్ చేస్తే అవి ఇచ్చేసి కొత్త కమ్మలు తీసుకుంటే ఎంత అవుతాయని చెప్పి అడగమని చెప్పింది. ఇంక ఇతను వచ్చేసి పాత కమ్మలు తీసుకొని కొత్త కమ్మలు కావాలా ఎంత అవుతాయి చెక్ చేయమని అడిగితే ఈయన మొత్తం ఈ కమ్మలు చెక్ చేసి ఇవి ఇండియాటియా కోవేటియా అని అడిగినాడు. ఇంక ఈ కమ్మలు ఇండియాలో కొన్నామని చెప్తానే అతను తీసుకోలేదు. ఇంకా 2-3 షాపులు అయితే తిరిగినాను, తీసుకుంటారని చెప్పి ఆడ తీసుకోలేదు. ఎందుకంటే కోవిడ్ బంగారుకు ఇండియా బంగారుకు చాలా తేడా అయితే ఉంటుంది. ఇంకా చాలా షాపులు అయితే తిరిగినాను. ఒక షాపులో అయితే జాయింట్ చేస్తామని చెప్పినారు. ఆ జాయింట్ చేసిన దానికి 10 దినార్లు అయితే అడిగినారు. 10 దినార్లు అంటే దాదాపు 3,000 లెక్క అవుతుంది. ఇంకా మా పని మనిషిని అయితే అడిగినాను, జాయింట్ చేస్తారంట 10 దినార్లు డబ్బు అడుగుతున్నారని చెప్పి. ఇంకా మా పని మనిషి జాయింట్ చేసిన దానికి 10 దినార్లు ఎందుకని చెప్పి ఏం చెప్పుకోరని చెప్పి పాపం. ఇండియాలో కొన్ని బంగారు కన్నా కోవిడ్లో కొన్ని బంగారుకి డిమాండ్ ఎక్కువ. కోవిడ్లో కొన్ని బంగారు ఇండియాలో అమ్మినా కూడా బంగారు షాపులో ₹1 ఎక్స్ట్రానే ఇస్తారు, అంత డిమాండ్ ఉంటుంది.